దుబాయ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎడారి వాతావరణం, సెగలు కక్కేలా ఉష్ణోగ్రతలు. కానీ మంగళవారం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దుబాయ్ని అతలాకుతలం చేసింది. ఎడారి దేశం కాస్త వరదలకు చిగురుటాకులా వణికిపోయింది. టూరిస్టులతో సందడిగా ఉండే దుబాయ్ నగరం కాస్త భారీ వర్షానికి మూగబోయింది. దుబాయ్లో ఏడాదిన్నర కాలంలో కురవాల్సిన వర్షం ఒక్క మంగళవారమే కురిసింది. ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కూడా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. టెర్మినల్ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఎయిర్పోర్ట్లో రద్దీ పెరిగిపోవడంతో చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల రోడ్లు నీట మునిగాయి. లగ్జరీ కార్లు వరదల్లో తేలుతూ కనిపించాయి. వరదల్లో మునిగిపోయిన దుబాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంగళవారం రాత్రి 9 గంటల వరకు దాదాపు 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుబాయ్లో వర్షపాత డేటా సేకరణ 1949లో ప్రారంభం కాగా ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతం. దుబాయ్లో కురిసిన భారీ వర్షం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ వల్లే, అంటే కృత్రిమంగా వర్షాలను కురిపించే ప్రయత్నం వల్లే ఈ విపత్తు సంభవించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సోమ, మంగళ వారాల్లో దుబాయ్ క్లౌడ్ సీడింగ్ విమానాలను నడిపింది. గత 2 రోజుల్లో ఈ విమానాలు 7 సార్లు ప్రయాణించాయి. క్లౌడ్ సీడింగ్లో ఉపయోగించిన ఏజెంట్ల పొరపాటు వల్లే ఈ పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది.